ఒక వ్యక్తి ఒక టేబుల్ని 25 అంటే 25 అంటే 12.5%. ఒక టేబుల్ని 12.5% అనగానే 1/8 అంటే 8కి 1 లాభంతో 8కి 1 లాభంతో అంటే 9/8 అని అర్థం. అంటే టేబుల్ ఖరీదు దీని ప్రకారంగా 8 అని అర్థం. కుర్చీని 25/3 అంటే 8 1/3 ఇది 8 1/3% అనగానే క్లియర్గా మనకి 1/12 అంటే 12 రూపాయలకి 1 రూపాయి నష్టం అని అర్థం. అంటే దీని ప్రకారంగా కుర్చీ ఖరీదు 12 రూపాయలు అని అర్థం. దీని ప్రకారంగా టేబుల్ ఖరీదు 8 రూపాయలు, దాని ప్రకారంగా కుర్చీ ఖరీదు 12 రూపాయలు విక్రయిస్తాడు. మొత్తం మీద అతనికి 25 రూపాయలు లాభం వచ్చింది. మరోవైపు అలా కాకుండా టేబుల్ని కనుక 25/3% నష్టానికి అమ్మితే అన్నాడు. అంటే క్లియర్గా మనకి 1/12 నష్టానికి అమ్మితే టేబుల్ని 1/12 నష్టానికి అమ్మితే అని చెప్పాడు. అంటే టేబుల్ని కనుక 12 తిరగేసాడనమాట. ఇక్కడ ఏదైతే లాభము ఏదైతే నష్టం అని చెప్పాడో ఆ రెండు మనకి తిరగేసి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, రెండు తిరగేసి మాట్లాడుతున్నాడు. చెక్ చేసుకుని ఒకసారి 25/2 25/3 25/3 25/2 తిరగేసి మాట్లాడుతున్నాడు. ఆ నష్టాన్ని ఇటేసుకున్నాడు, ఈ లాభాన్ని ఏమో అటేసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే మాట్లాడాడో దీని ప్రకారంగా ఆలోచించుకుంటే కనుక టేబుల్ ఖరీదు ఎంత అంటే 12 రూపాయలు, 12కి 1 రూపాయి నష్టము అంటే 11 రూపాయలకి అమ్మాడు. ఇక్కడ కుర్చీ మనకి 12.5 అనగానే 1/8 అని ఇంతకుముందు రాశాను కాబట్టి 8కి 1 రూపాయి లాభము, 8కి 1 రూపాయి లాభం కాబట్టి 9 రూపాయలకి అమ్మాడు. అప్పుడు లాభమో లేదు నష్టమో లేదు, అయినా కుర్చీ ధరను కనుక్కోండి అని చెప్పాడు. ఎప్పుడైతే కుర్చీ ధరను కనుక్కోండి అని చెప్పాడో కుర్చీ ధర తాలూకు నెంబర్ ఇక్కడ ఎంత 8, కుర్చీ ధర తాలూకు ఇక్కడ నెంబర్ ఎంత 12. అంటే 8 12 పోయే నెంబరు. 8వ ఎక్కము 12వ ఎక్కం పోయే నెంబర్ ఏముంది, 8వ ఎక్కం పోవాలి 12వ ఎక్కం పోవాలి. ఇందులో 12వ ఎక్కం పోదు, ఇందులో 12వ ఎక్కం పోతుంది కానీ మనకి 8వ ఎక్కం పోదు. ఇందులో 8వ ఎక్కం పోతుంది, 12వ ఎక్కం పోతుంది, ఇందులో 8వ ఎక్కం పోతుంది 45 సార్లు, 12వ ఎక్కం కూడా పోతుంది. ఇప్పుడు ఎన్ని ఆప్షన్లు వచ్చాయి, 2 ఆప్షన్లు వచ్చాయి. ఇప్పుడు 2 ఆప్షన్లు వచ్చాయి కాబట్టి కావాలనుకుంటే చేసుకుంటాం. అందుకని అలా సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడే ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా కావాలనుకుంటే కనుక మనం ఆప్షన్ వాడుకొని చేసేసుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక ఇక్కడ కుర్చీ ఖరీదు అడిగాడు కాబట్టి ఫస్ట్ దీని ప్రకారం చూడ ఒకసారి టేబుల్ని 1/12% నష్టానికి అని చెప్పాడు. టేబుల్ని 1/12% నష్టానికి, కుర్చీనేమో 1/8%, 1/8 శాతము కాదు 1/12 నష్టానికి, కుర్చీని వచ్చి 1/8 లాభానికి విక్రయిస్తే అని చెప్పాడు. అప్పుడు లాభమో లేదు నష్టమో లేదని చెప్పాడు. లాభమో లేదు నష్టమో లేదని అర్థం ఏంటి, ఒక చోట సంపాదించినటువంటి డబ్బులు ఇంకొక చోట పోగొట్టుకున్నాడు అని అర్థం. లాభమో లేదు నష్టమో లేదంటే ఒక చోట సంపాదించుకున్న డబ్బులు ఇంకొక చోట పోగొట్టుకున్నాడు అని అర్థం. ఎక్కడ సంపాదించుకున్నాడు, కుర్చీ దగ్గర సంపాదించుకున్నాడు. కుర్చీ దగ్గర సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించుకున్నాడు, 1/8 సంపాదించుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు, టేబుల్ దగ్గర. ఎంత పోగొట్టుకున్నాడు అంటే కనుక 1/12 పోగొట్టుకున్నాడు. ఈ రెండు సమానం అని అర్థం. లాభమో లేదు నష్టమో లేదంటే ఒక చోట సంపాదించిన డబ్బులు ఇంకొక చోట పోగొట్టుకున్నాడు అని అర్థం. క్లియర్గా ఇది 2 సార్లు పోతుంది, 4 రెళ్ళు 4 3. అంటే క్లియర్గా మనకి చైరు టేబుల్ అనగానే ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. అంటే మన ప్రకారంగా చైర్ వచ్చి 2 అనుకోవచ్చు, టేబుల్ వచ్చి 3 అనుకోవచ్చు. ఇది చైర్కి సంబంధించిన నెంబర్ 2 అని వచ్చింది కాబట్టి 2 కూడా 2 ఆప్షన్లో పోతుంది. అందుకని మన ప్రకారంగానే ఒక ఎగ్జాంపుల్ వేసుకొని చేసుకుంటే చైర్ నేను 240 రూపాయలు అనుకున్నాను, చిన్న నెంబర్ తీసుకున్నాను. చైర్ నేను 240 రూపాయలు అనుకుంటే 2 12 24 కాబట్టి 3 12 36 అవుతుంది టేబుల్. ఎందుకు వేస్తున్నామంటే కనుక వాడు ఇచ్చిన దానికి 25 రూపాయలు లాభం రావాలని చెప్పాడు ఓవరాల్గా. అది అవుతుందో చెక్ చేయండి అంతే, మొత్తం అంతా ఈక్వేషన్లు వేస్తూ కూర్చోక్కర్లా. ఇప్పుడు దీని మీద చైర్ మీద చూడండి ఒకసారి, చైర్ మీద 12% నష్టము, 1/12 నష్టం అని చెప్పాడు. 1/12 నష్టము అని చెప్పాడు కాబట్టి క్లియర్గా 20 రూపాయలు నష్టపోయాడు అని అర్థం. ఇక్కడ టేబుల్ మీద వచ్చి 1/8 లాభము అని చెప్పాడు, 1/8 లాభము అని చెప్పాడు కాబట్టి ఇది 45 రూపాయల లాభం పొందుతున్నాడు.
అప్పుడు ఓవరాల్గా లాభమే వచ్చింది ఎంత? 25 రూపాయల లాభం సరిపోయింది. 25 రూపాయల లాభం సరిపోయింది కాబట్టి చైర్ కాస్ట్ ఎంత అంటే 240 ఫిక్స్ అనమాట. ఇన్ కేస్ చైర్ కాస్ట్ 240 సరిపోకపోతే అప్పుడు చైర్ కాస్ట్ మనం ఏం చేస్తామంటే 360 వేసుకోండి. ఇక్కడ సరిపోకపోతే కనుక ఆన్సర్ 360 టికెట్ వేసుకుంటాం ఇంకా. ఓకే, అంతే తప్ప ఈక్వేషన్ గట్రా వాడి ప్రయత్నం చేయకూడదు. ఫస్ట్ నేను వాడిని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇక్కడ మనకి చైర్కి సంబంధించి 1/12 నష్టానికి అమ్మాడని చెప్పాడు. అంటే 12 రూపాయలు పెట్టుకుంటే 1 రూపాయి నష్టము. అంటే అక్కడ ఆ చైరు కొన్న ఖరీదు 12 రూపాయలు. దీని ప్రకారంగా చైరు ఖరీదు, దీని ప్రకారంగా చైరు ఖరీదు ఎంత అంటే కనుక 8 రూపాయలు. అంటే చైరు తాలూకు నెంబరు ఒక చోట 8 అని వస్తే ఇంకొక చోట 12 అని వస్తుంది. అందుకని 8, 12 8, 12 రెండు పోయే నెంబర్ ఏముంది? 24 ఉంది. 8 పోవాలి, 12 పోవాలి. ఆ 2 పోయే నెంబరు 24. అందుకని కింద ఆప్షన్లో మనకి 24వ ఎక్కం పోవాలి. కింద ఆప్షన్లో 24వ ఎక్కం పోతే డైరెక్ట్ కనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. 8, 24 పోవాలి. 8, 12 పోవాలంటే 24 పోవాలి. 24 పోయే నెంబర్ డైరెక్ట్గా మనకు కనిపించేది ఎంత అంటే కనుక 240 టికెట్ వేసుకోవచ్చు అక్కడే కావాలనుకుంటే. ఇది ఇంకా చెక్ చేసుకున్నాం, చెక్ చేయకుండా చెప్పేసుకోవచ్చు. 8కి 12కి కసాగు. 8వ ఎక్కం 12వ ఎక్కం పోయేది ఏముంది అంటే కనుక 24 ఉంది. అందుకని కింద ఆప్షన్లో మనకి 24వ ఎక్కం ఎక్కడ పోతుందో చూడడం, టికెట్ వేసుకోవడం. ఓకే, కాబట్టి ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ ఉంటే చాలా వరకు టైం సేవ్ అవుతూ ఉంటుంది. చూడడానికి ఏదో పెద్దగా అనిపిస్తే కానీ చిన్న పాయింట్స్ టచ్ చేస్తే కనుక లెక్కలు మనం మిగతా వాళ్ళకంటే భిన్నంగాను, మిగతా వాళ్ళకంటే స్పీడ్గాను చేయగలుగుతాం. ఓకే, ఈ లెక్క కూడా చూడండి ఒకసారి. రమాన అమ్మాయి 60 బొమ్మలను ముద్రించిన వేళపై 40% డిస్కౌంట్తో అమ్మిన ఆమె 20% లాభం పొందుతుంది. 60 బొమ్మల్ని 40% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 20% లాభం వస్తుంది. 10 బొమ్మలు అగ్ని ప్రమాదంలో దహనం చెందాయి, 10 బొమ్మలు కాలిపోయాయి అని చెప్పాడు. అయితే ముందు పొందిన లాభాన్నే పొందాలి అంటే అంటే ఈ లాభము అనేది మనకు ఫిక్స్ అయిపోయింది. అప్పుడు మిగిలిన బొమ్మలపై ఆమె ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలి అని చెప్పాడు. 40% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 40% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి ఎంత? 20% లాభం వచ్చింది. పాపం 10 బొమ్మలు కాలిపోయాయి అని చెప్పాడు కాబట్టి డిస్కౌంట్ మారకూడదు అంటే కనుక లాభము మారకూడదు అంటే కనుక ఆ అమ్మాయి ఇచ్చే డిస్కౌంట్ ఏమవ్వాలి? తగ్గించుకోవాలి. ఎందుకంటే 10 బొమ్మలు వేస్ట్ అయిపోయాయి కదా. 10 బొమ్మలు వేస్ట్ అయిపోయాయి కాబట్టి తన డిస్కౌంట్ ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఇక్కడ ఏది సమానము? క్లియర్గా మనకి ఆమె పొందే లాభము సమానం. ఆమె పొందే లాభము సమానం కాబట్టి క్లియర్గా మారోగం పని వాడేయచ్చు. 40% డిస్కౌంట్తో అమ్ముతున్నాను అంటే కనుక ఎంత కమ్మినట్టు? 60%కి అమ్ముతున్నాను అని అర్థం. అంటే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక 60 బొమ్మలని 60%తో అమ్మినప్పుడు 120%కి అమ్మాడని అర్థం. 60 బొమ్మలని 60%కి అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది. ఇప్పుడు నాకు అదే 20% లాభం రావాలంటే 10 బొమ్మలు కాలిపోయాయి కాబట్టి 50 బొమ్మలని ఎంత శాతానికి అమ్మాలి అంటున్నాను. మారోగం పని. 60 బొమ్మలను 40% డిస్కౌంట్ తోటి 60%కి అమ్మితే 10 బొమ్మలు కాలిపోయాయి కాబట్టి మిగిలినటువంటి ఈ 50 బొమ్మల్ని ఎంత శాతానికి అమ్మాలి? దీంట్లో ఉన్న కామన్ సెన్స్ పాయింట్ ఏంటి అంటే కనుక బొమ్మలు కాలిపోయాయి కాబట్టి ముందు ఇచ్చినంత డిస్కౌంట్ ఇస్తానంటే కనుక లాభం తగ్గిపోద్ది. అందుకే డిస్కౌంట్ తగ్గించుకోవాలి. అన్నీ కూడా 40% కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మన ఆప్షన్ ఏది ఎలిమినేట్ చేయడానికి అవకాశం రాలేదు. ఇప్పుడు క్లియర్గా గమనించి ఒకసారి. 0, 0 క్యాన్సిల్. 5 మనకి 60లో 12 సార్లు పోద్ది. 12 ఆర్లు ఎంత అంటే 72% వచ్చింది. కాబట్టి క్లియర్గా 72%కి అమ్ముతున్నాము అంటే కనుక డిస్కౌంట్ ఎంత? 28% అని అర్థం. 72%కి అమ్ముతున్నాము అంటే కనుక డిస్కౌంట్ ఎంత అంటే కనుక 28%. 72%కి అమ్ముతున్నాము అంటే కనుక డిస్కౌంట్ ఎంత అంటే కనుక 28% డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ తగ్గించుకుంటూనే ఎప్పుడైతే తగ్గించుకుంటుందో అప్పుడు మాత్రమే తను అనుకున్నటువంటి లాభం రావడానికి అవకాశం ఉంది.
లేదు నేను అదే డిస్కౌంట్ని మెయింటైన్ చేస్తాను అంటే కనుక తప్పనిసరిగా ఏమవుతుంది, నేను అదే డిస్కౌంట్ని మెయింటైన్ చేస్తాను అంటే కనుక తప్పనిసరిగా లాభం కూడా తగ్గిపోద్ది, కానీ తగ్గకూడదు అని చెప్పాడు. ఓకే అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఆదిత్య 36,600 రూపాయలు అప్పుగా తీసుకున్నాను, వడ్డీతో సహా దానిని 3 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించను. వాయిదాలకి సంబంధించిన లెక్కలు 3 వాయిదాలని చెప్పినా 4 వాయిదాలు చెప్పినా మనకు అనవసరం. సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే కనుక వడ్డీ రేటు మనకి 25% ఇచ్చాడు. 25% అనగానే 1/4, 4కి ₹1 వడ్డీ అనగానే 5/4. ఎన్ని వాయిదాలు? 3 వాయిదాలు కాబట్టి క్యూబ్ చేయండి అని చెప్పాను. ఎన్ని వాయిదాలు ఉంటే అది 2 వాయిదాలు అయితే స్క్వేరు, 3 వాయిదాలు అయితే క్యూబు. అంటే 125/64 అని చెప్తాం. 125/64 అని చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లవం ఉందో వాయిదా కనుక అడిగితే లవము ఆప్షన్లో పోవాలని చెప్పాను. వాయిదా కనుక అడిగితే లవం ఏదైతే ఉందో అది ఆప్షన్లో పోవాలి. లవము అనేది ఆప్షన్లో పోవాలి. వాయిదా అడిగితే లవం అనేది ఆప్షన్లో పోవాలి. వాడు తీసుకున్న అప్పు ఎంత అంటే కనుక లవహారాల భేదము 125కి 64కి భేదము 61 ఆప్షన్లో పోవాలి. ఎప్పుడు అప్పు ఎంత అని అడిగితే. అందుకని 61 దీంట్లో పోల్చడం ఒకసారి క్లియర్గా పోతుంది. అందుకని వాయిదా అడిగాడు కాబట్టి లవం ఆప్షన్లో పోవాలి, 125 ఆప్షన్లో పోవాలి. 125 పోవాలి అంటే కనుక చివరి ఎండింగ్లో 125 అన్నా ఉండాలి, 125 రెళ్ళు 250 అన్నా ఉండాలి, 125 మూళ్ళు 375, లేదా 250కి 500 ఉండొచ్చు, 600 ఉండదు. అందుకని 12,500 కావచ్చు, 18,750 కావచ్చు, 125 పోయేది కాబట్టి చివరి 3 అంకెలో 125 పోవాలి మనకి. అయితే మనకి వాడు తీసుకున్న అప్పే 36,600. 2 ఆప్షన్లు వచ్చాయి కాబట్టి చెప్తున్నా. వాడు తీసుకున్న అప్పే 36,600. ఇది వాయిదా సొమ్ము అనుకున్నాం అనుకోండి, జస్ట్ అనుకోండి. వాయిదా సొమ్ము అనుకుంటే 12,000 ఎంత అవుద్ది? 36,000 అవుతుంది. 36,000 అంటే 37,500 అవుతుంది. తీసుకున్న అప్పే 36,000, 37,500 అంటే జస్ట్ ఎంత పెరుగుతుంది? 3 వాయిదాలు, 3 సంవత్సరాలు అంటే చాలా వడ్డీ పెరగాలి, చక్ర వడ్డీ అందులోను. అందుకని జస్ట్ 1,500 అయితే పెరగదు కాబట్టి ఇది కాదు. ఇంకా చివరికి మిగిలింది ఏంటి అంటే 18,750. అలా లెక్క చేయకుండా సింపుల్గా మాట్లాడేయచ్చు. ఓకే. లేదు లెక్క చేసే విధానం కూడా చెప్పాను. వాయిదా ఎలా కనుక్కోవాలి, అప్పు ఎలా కనుక్కోవాలి, వడ్డీ ఎలా కనుక్కోవాలి కూడా చెప్పాను. క్యాజువల్గా మాట్లాడుకుంటే కనుక 25% అనగా 1/4 ₹4 అప్పు ఇస్తే ₹1 వడ్డీ వచ్చిందంటే ₹5. 2 వాయిదాలు అడిగాడు అనుకోండి. 2 వాయిదాలు అడిగితే కనుక క్లియర్గా 4, 5 కలిస్తే ఎంత? 9. ఆ తర్వాత ఏం చేయమన్నామంటే 2 వాయిదాలు అయితే ఆ మిడిల్లో ఉన్నది వాయిదా సొమ్ముకి సంబంధించిందనమాట. 5/4, 5/9 అని రాసుకుంటాం. వాయిదా ఈజ్ ఈక్వల్ టు అప్ ఇంటూ 5/4, 5/9 అని రాస్తాం. ఇది 2 వాయిదాలకి సంబంధించి అయితే 4, 5 అని రాసుకుంటాము. ఆ 2 కలిస్తే కనుక 9 కాబట్టి ఇప్పుడు క్లియర్గా మనకి 5/4 మిడిల్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరు 5/4, 5/9. అదే మనకి 3 వాయిదాలకి సంబంధించి అయితే కనుక ఇది 2 వాయిదాలకి సంబంధించి 3 వాయిదాలకి సంబంధించి కనుక అడిగితే లెక్క చేయాల్సి వస్తే ఈ వాయిదాలకి సంబంధించి నోట్స్లో కూడా మనకి ఇంకొక వెర్షన్ కూడా మాట్లాడాను. ఎన్ని వాయిదాలు ఎన్ని అరెస్టులు అని చెప్పుకోవచ్చు. ఓకే. క్లియర్గా మనకి ఎప్పుడైతే 4, 5 అన్నామో ఇక్కడ స్క్వేర్ చేయండి. 3 వాయిదాలకు సంబంధించి కూడా స్క్వేర్ చేస్తే కనుక 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. మిడిల్లో ఏం చేస్తామంటే కనుక 2 కలిపి గుణించేయండి. 4 5 ఎంత? 20. ఇప్పుడు కలిపేయండి. అందుకని 3 వాయిదాలకి సంబంధించి కాబట్టి 3 నెంబర్లు వస్తాయి. అప్పుడు ఎంత అవుతుంది అంటే కనుక క్లియర్గా చూడండి ఒకసారి. 45, 61 వస్తుంది. ఇప్పుడు ఈ 25 ఏదైతే ఉందో అది వాయిదాకి సంబంధించింది. 25/20 వేయండి, 25/61 వేసుకోండి.
అందుకని క్లియర్గా మనకి తీసేస్తున్నాను, కావాలని నోట్ చేసుకోండి. అది 3 వాయిదాలు అడిగాడు కాబట్టి వాయిదా ఈజ్ ఈక్వల్ టు అప్ ఎంత 36,600 ఇంటూ 25/20, అలాగే 25/61. క్యాన్సిల్ చేస్తే సమాధానం. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే సమాధానం. కానీ దీనికంటే ముందు ఇది చేయడానికంటే ముందు ఆప్షన్ వాడే ప్రయత్నం చేయండి. వాయిదా కావాలంటే లవము ఆప్షన్లో పోవాలి. మనకి ఎంత అప్పు తీసుకున్నాడు అంటే కనుక లవహారాల భేదము ఆప్షన్లో పోవాలి. క్యాన్సిల్ చేస్తే కనుక మనకి చూడండి ఒకసారి 0 క్యాన్సిల్. 61 మనకి దీంట్లో 60 సార్లు పోతుంది. 2 మనకి దీంట్లో 30 సార్లు పోతుంది. కాబట్టి 25 625, 3 25 75 వస్తుంది, 3 6 18 అని వస్తుంది, ఎక్స్ట్రా 0 ఉంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 18,750 అని చెప్పొచ్చు.